సంవత్సరం ఎన్నో సంవత్సరమయ్యా అంటే 39వ సంవత్సరం. తెలుగు సంవత్సరాలు అంటే ప్రభవ విభవ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నవతరం పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ పెద్దల తరం వాళ్ళందరికీ కూడా తెలుసు. తెలుగు మాసాలలో కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం మరొకటి లేనే లేదు. మాసాలలో కార్తీకం అంటే పరమశివుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం. తెలుగు మాసాలలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇలా తెలుగు నెలల్లో మనకు వచ్చేటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం, దీపాలు వెలిగించేటువంటి మాసం. ఆ కార్తీక దీపాలు వెలిగిస్తే ఆ వెలుగులో బాగా పరవశించిపోయేటువంటి వాడు పరమశివుడు. అభిషేక ప్రియో శివ అంటారు. అభిషేకాలు ఎక్కువగా చేసుకునేటువంటి శివుడు ఈ కార్తీకంలో చాలా 4 సోమవారాలు ఈ వ్రతాలు కానీ నెక్స్ట్ వన్ అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేయడానికి భక్తులు చాలా ఇష్టపడతారు. ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఈ ప్రాణం ఉంటే శివం అంటారు, ప్రాణం పోతే శవం అంటారు. కాబట్టి మనం ఈ యొక్క శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహ హృదయం శివ అంటారు. అంటే శివుడికి విష్ణువుకి ఎలాంటి తేడా లేదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ కార్తీక మాసాలలో పరమశివుడికి చాలా ఇష్టమైన మాసం అని చెప్పాం. ఈ మాసంలో దీపాలు పెట్టారు. ఇప్పుడంతా భక్తులంతా వచ్చేసి ఈ దీపాలతో అభిషేకాలతో చాలా ఇష్టపడేటువంటి మాసం ఈ పరమశివుడికి. తర్వాత ఈ దీపమే దైవం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎందుకు దీపాలు వెలిగిస్తున్నాము అంటే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా బాగా వినండమ్మా. ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నాము అంటే ఆ దీపాన్ని దైవంగా భావిస్తున్నాం. అందుకే దీప ఆరాధన అంటారు. దీపాన్ని ఆరాధించడం అంటారు. ఆరాధించడం అంటే పూజించడం. ఇంట్లో కూడా నిత్యము దీపం వెలిగించేటువంటి ఇల్లు, తులసి చెట్టు ఉన్నటువంటి ఇల్లు చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. తులసి చెట్టు లేకుండా ఇల్లు ఉండకూడదు, దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పురాణాలు దీపాన్ని ఏమన్నారంటే పంచబ్రహ్మాత్మకం అన్నారు. పంచబ్రహ్మాత్మకం అంటే పంచబ్రహ్మలు ఇందులో ఉన్నారంట. దీపం క్రింది భాగం, మీరు దీపం ముట్టించారు, ఒక దీపపు కుండీ ఉంది,